తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుతో బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ సినిమా చూపిస్తుండటంతో సీన్ రివర్స్ అయింది. ఓడిన నేతలు హస్తం వైపు చూస్తుండగా గెలిచిన నేతలు కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో సైలెంట్ అయ్యారు. రేవంత్ సర్కార్ పరిపాలన సాగిస్తున్న తీరు, తీసుకుంటున్న నిర్ణయాలు చూసి గులాబీ దళాలు తీవ్రమైన అసహనానికి, భయానికి గురవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ పాలన ఇలాగే సాగితే రేవంత్ రెడ్డి ప్రజారంజక ముఖ్యమంత్రిగా తెలంగాణలో పాతుకుపోతాడనే భయం గులాబీ నేతల్లో కనిపిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు. గతంలో ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో జైలుకు పంపిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. రేవంత్ ని జైలుకు పంపడంలో ముఖ్యంగా ఎర్రబెల్లి పాత్ర ఉందని పలు సందర్భాల్లో స్వయంగా సీఎం రేవంతే తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ తో పాటు కేటీఆర్, హరీష్ రావులను జైలుకు పంపుతామని రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో చెప్పారు. కేసీఆర్ పాలనలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, ఆ సొమ్మునంతా కక్కిస్తామని రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఎలాగైనా కేసీఆర్ ను ఇబ్బంది పెట్టాలనే తలంపుతో రేవంత్ కు కిషన్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు. కేసీఆర్ పై సీబీఐ దర్యాప్తు చేయాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాస్తే ఆ వెంటనే మిగిలిన కార్యాన్ని తాము పూర్తి చేస్తామని కిషన్ రెడ్డి చెప్పడం గమనార్హం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ పాలనలో జరిగిన అవినీతి ప్రాజెక్టులు, కుంభకోణాలపై విచారణ జరుపుతామని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో అత్యంత అవినీతి ప్రాజెక్టు కాళేశ్వరం అని ఆయన పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మీకు చిత్తశుద్ధి ఉందా లేదా, సీబీఐ విచారణకు లేఖ రాస్తారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఎంఐఎం మధ్యవర్తిత్వం వహించి ఏదైనా అంగీకారం కుదిర్చిందా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ కు మంచి జరిగేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం అని కేసీఆర్ తో ఏదైనా ఒప్పందానికి వచ్చారని రేవంత్ ను ప్రశ్నించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే కాదనుకుంటే దమ్ముంటే సీబీఐ విచారణ కోరుతూ లేఖ రాయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. లేఖ వెళ్లిన వెంటనే 24 గంటల్లో విచారణ ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని రేవంత్ కు కిషన్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎన్నికలకు ముందు సీబీఐ విచారణ అని చెప్పి ఇప్పుడు జ్యుడిషియల్ విచారణ అని ఎందుకు అంటున్నారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికే గులాబీ నేతల, మాజీ మంత్రుల అవినీతి అక్రమాలపై రేవంత్ సర్కార్ ఫోకస్ చేస్తోంది. వీరిలో తలసాని, ఎర్రబలి కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రేవంత్ కు కిషన్ ఆఫర్ చూస్తుంటే గులాబీ నేతల్లో గుబులు మొదలైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత 10 ఏళ్లుగా పాలించిన గులాబీ సర్కార్ సాగించిన అరాచకత్వానికి చెంపపెట్టులాగా రేవంత్ దూకుడు ప్రదర్శిస్తున్నారని కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.